బేసిక్గా యూత్ దగ్గర అన్నారు కదా, సో దానికి కారణం పటాసే. అంటే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామన్నా, ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చే ఈ స్టేజ్కి వచ్చామన్నా దానికి కారణం పటాసే. పటాస్కి రాకముందు వరకు లైఫ్ ఏంటంటే, నాకు బేసిక్గా స్కూల్లో ఉన్నప్పుడు గట్రా ఆ స్కూల్ ఉన్న టైంలో నాకు రైటింగ్ అంటే బాగా ఇష్టం. అంటే ఏదో పిచ్చి పిచ్చి రాతలు అప్పుడు రాసేవాళ్ళం, అలా చేసేవాళ్ళం. ఆ తర్వాత బీటెక్ అట్లా అయిపోయింది. అంటే మనం ఇండస్ట్రీకి వెళ్తామంటే మా ఊర్లో అక్కడ ఇంట్లో ఎవరు ఒప్పుకోరు, ఏ ఇంట్లోనే ఒప్పుకోరు కాబట్టి. ఆ తర్వాత బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత బట్ ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు. ఇప్పుడంటే రీల్స్ అవన్నీ వచ్చాయి కానీ అప్పుడు మాకు అవి రీల్స్ అవే ఉండేవి కాదు. ఉన్నా మాకు అంత తెలిసేది కాదు. ఒకవేళ తెలిసినా మాకు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండేది కాదు అప్పట్లో. సో ఆ తర్వాత అయిపోయింది. నేను బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా. బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ అని 2 ఉంటాయి అందులో. ప్రిలిమ్స్ అయింది, మెయిన్స్ అవ్వట్లే ఎంత రాసిన. రాజమండ్రిలో కోచింగ్ తీసుకున్నప్పుడు సరే హైదరాబాద్ వచ్చి ట్రై చేద్దాం అని చెప్పి నాన్నకి అక్కడ ఇంగ్లీష్ కోచింగ్ బాగా ఇస్తారని చెప్పేసి హైదరాబాద్ రావడం జరిగింది. మెయిన్స్ కోచింగ్ తీసుకోవడానికి ఇంగ్లీష్ జాయిన్ అయ్యాను. బట్ ఎందుకు ఒకటే లైఫ్, ఎందుకు ఒకటే వేలు వెళ్ళిపోవాలి, బట్ మన దేవునికి ఏదో రాసిపెట్టి ఉండొచ్చు, మనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కదా, ఇది చేసుకుంటూ ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి హైదరాబాద్కి వచ్చాను. వచ్చినప్పుడు అలా ఒకసారి అంటే ఇప్పటికీ ఇంకా పెద్ద ప్రశ్న ఏంటంటే, హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉన్న ప్రశ్న ఏంటంటే ఇండస్ట్రీకి ఎలా వెళ్ళాలో ఎవరికి తెలియదు. ఎవరికి ఇక్కడ ఏం గాడ్ ఫాదర్స్ లేరు కాబట్టి ఎవరికి ఏం తెలియదు. సో ఎలా వెళ్ళాలో తెలియనప్పుడు అన్నపూర్ణ స్టూడియో బయట నిల్చోవడం, వాళ్ళు తోయడం, వాళ్ళు అడగడం అవన్నీ అయ్యాయి. అప్పుడు మాకు ఒక పేపర్లో కనిపించింది ఒక్క ఛాన్స్. పేపర్లో కాదు అంటే టీవీలో స్క్రోలింగ్, యూట్యూబ్స్లో స్క్రోలింగ్ అప్పుడు పెట్టేవారు. అందులో స్క్రోలింగ్ కనిపించింది అంటే ఒక్క ఛాన్స్ ఇస్తారు, ఇక్కడికి వచ్చి అన్నపూర్ణ స్టూడియోలో చేయొచ్చు అని. సో అక్కడికి వెళ్ళాక మేము అప్పుడు కంటెంట్ రాసుకోవాలి ఏం తెలియదు. ఒక్క ఛాన్స్ అన్నారు కదా వెళ్దాం అని వెళ్ళేసాం. వెళ్ళేసరికి అక్కడ ఒక 700 మంది 600 మంది ఉన్నారు. ఏంట్రా రాష్ట్రంలో ఎంతమంది ఖాళీగా ఉన్నారా, సర్లే ఏదో మన ప్రయత్నం మనం చేద్దాం అన్నారు. స్టేజ్కి చేయమంటున్నారు. అయితే ఏం చేయాలి స్టేజ్ ఎక్కి, అసలు మనకేం, మనం అప్పుడు బేసిక్గా చిన్నప్పటి నుంచి మనం ఎవరైనా అంటే డైలాగ్ చెప్పడం బాగా ఇష్టం అనమాట. ఎన్టీఆర్ డైలాగులు అవన్నీ ఇవన్నీ బాగా పట్టేసి ఇంట్రెస్ట్ కదా, ఎన్టీఆర్ డైలాగులు చెప్పేసేవాళ్ళు అనమాట. మేము కొంపతీసి డైలాగులు చెప్దామని ఫిక్స్ అయిపోయా. డైలాగ్ చెప్దామని కూర్చున్నప్పుడు వేరే వాడు ఎవడ కామెడీ చేస్తున్నాడు. ఓ ఇది కామెడీ షో, ఆ కామెడీ చేయాలా, సరే అనుకున్నా. చెప్పేసిన తర్వాత ఏం చేయాలి తెలియక స్టేజ్ మెట్లెక్కే గ్యాప్లోనే మా హాస్టల్ సీన్స్ అన్నీ, మేము హాస్టల్లో ఏం చేసాం అని ఒకసారి రిమైండ్ చేసుకొని చేసాం. మరి అక్కడ సంతోషానికి ఏం నచ్చిందో సెలెక్ట్ చేశారు, పిక్ చేశారు. పిక్ చేసిన తర్వాత ఒక్క ఛాన్స్తో, అప్పుడు ఒక్క ఛాన్స్ అని కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు 135 ఎపిసోడ్కి ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఎక్కా. కానీ చాలా మంది కొత్త కమెడియన్స్ అందరికీ అదొక లైఫ్ కదా. చాలా, నేను అనగా రాజు అనగా సద్దాం, భాస్కర్ అందరూ ఆ ఒక్క ఛాన్స్ నుంచి, ఆ పటాస్ నుంచి వచ్చిన వాళ్ళే. ఆ రోజు ఆ ఒక్క ఛాన్స్, ఈరోజు ఇంకా తిరిగి చూసుకోలేదు. ఇంకా ఆ తర్వాత సక్సెస్ అవ్వడం, మళ్ళీ వాళ్ళు పిలవడం, అలా నాలో ఉన్న రైటింగ్ యాక్టింగ్ 2 అలా సరి చూసుకుంటే ఈరోజు ఇప్పటికి 6 years. ఓకే, రైటింగ్ అంటే ఏం రాసేవాళ్ళు, కవితలు రాసేవాళ్ళ అప్పట్లోనా? అంటే ఏం రాయాలో తెలియనప్పుడు ఏదేదో రాసేవాళ్ళం. అమ్మలకి ఏమైనా లవ్ లెటర్స్ లాంటివి రాసారా? అంతలే అంతేం రాయలేదు. అట్లా రాసి ఇంటర్మీడియట్ వరకు ఇదే. ఏది అదేంటి మీరు రైటర్ అంటున్నారు, బీటెక్ అంటున్నారు, ఒక్కసారైనా రాసి ఉంటారు కదా, రాయలేదా అసలు? నేను అసలు కవితలు అవేం రాయలేదు. పోనీ లెటర్ నేను పిచ్చి పిచ్చి స్టోరీలు రాసి బ్యాక్ బెంచ్లో కూర్చొని మా స్టోరీ మా వాళ్ళకి వినిపించేవాడిని అనమాట. అరే రాత్రి ఒక ఈ స్టోరీ రాసుకుని ఇలా అనుకున్నాను రా, ఇది చెప్పేవాడిని. ఈ అమ్మాయిల మీద కవితలు కట్టమని కాదు పెద్ద ఇంట్రెస్ట్ ఉంది. అంటే బేసిక్గా ఆ టైంలో లవ్ స్టోరీలు చాలా మెయింటైన్ చేశారు బీటెక్లో. కానీ మనకి ఏ అమ్మాయిని చూడాలన్నా, ఇప్పుడు ఆ అమ్మాయిని మెయింటైన్ చేయాలంటే ముందు మనల్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. మన దగ్గర అంత స్తోమత లేదు అక్కడ. సో వేరే అమ్మాయి వచ్చిందంటే మన నుంచి ఎంత కొంత ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంత మనకి తీరిక లేదు, అంత డబ్బులు లేవని చెప్పేసి వాళ్ళని ఎప్పుడు ఫ్రెండ్స్తోనే వాళ్ళని ఏవో కొత్త స్టోరీలు చెప్పడం, వాళ్ళు ఏమో రాయడం అట్లా చేసేవాడిని. అప్పుడు బీటెక్లో ఒకసారి ఏదో ఆర్టికల్ రాయమంటే నేను రాశాను, నీకు వచ్చిందా స్వాతంత్రం అని ఒక ఆర్టికల్ రాశాను. డూ యూ గెట్ ఇండిపెండెన్స్ అంటే ఇప్పటికి నీకు వచ్చిందా స్వాతంత్రం అని దాని మీద కొన్ని లైన్స్ రాశాను. అప్పుడు బాగా నచ్చింది అందరికీ. సో అప్పుడు అప్రిషియేట్ చేశారు. ఇంకా పర్లేదు మనలో కూడా రాయొచ్చు అప్పుడు అనుకున్నా. బీటెక్ 4th year అనుకుంటా. నీకు వచ్చిందా స్వతంత్రం నేను ఫస్ట్ రాశాను అక్కడ. తర్వాత అట్లా అలా వచ్చేసాను. ఓకే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే పెద్దగా ఏం లేదు. మా నాన్న ఫార్మర్, మా అమ్మ కూడా ఫార్మరే. బేసిక్గా మదర్స్ అందరూ హౌస్ వైఫ్ అని చెప్తూ ఉంటారు ప్రతి ఎవరైనా, కానీ నేను అలా చెప్పను. మా నాన్న ఫార్మరే, మా అమ్మ ఫార్మరే. మా నాన్న ఎంత కష్టపడతాడు, మా అమ్మ అంతే కష్టపడుతుంది. వాళ్ళ కష్టాన్ని చూసి అందుకే నేను ఏ రోజు కూడా ఇక్కడికి వద్దాం అనుకున్నప్పుడు కూడా నన్ను ఇంత కష్టపడి చదివించారు. సో వాళ్ళు ఏ రోజైనా ఏదైనా అనుకుంటారని చెప్పి చాలా రోజులు ఆగిపోయా నేను రాకుండా. బట్ కానీ చూద్దాం సక్సెస్ అయితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని. ఎవరికి తెలియని విషయం అంటే ఇప్పటికి నేను మా ఇంటికి వెళ్ళినా మా నాన్న ఆ బ్యాంక్ జాబ్స్ రాయొచ్చు కదా పడుతున్నాయి అంటాడు. సో వాళ్ళ పిచ్చి వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే పాపం వాళ్ళు ఎప్పుడు ఈ జనరేషన్ అంటే ఇవి చూసి పెరగలేదు. టీవీ అంటే పాపం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోద్దో, మేము వ్యవసాయం చేస్తూ బతికే రోజులు వాళ్ళ లైఫ్ ఎందుకు అలా అవ్వాలి. ఒక గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యూరిటీ, అదే ఫీల్ అవుతారు కదా యూజువల్గా. అబ్సల్యూట్లీ. అంటే పల్లెటూరులో ఉన్న పెట్టుబడిని ఎవరికైనా గవర్నమెంట్ జాబ్, నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే చెప్పుకోవడానికి ఉండాలి వాళ్ళకి. ఇలాగ బ్యాంక్ జాబ్ చేస్తున్నాడు, ఇలా రైల్వే జాబ్ చేస్తున్నాడు, అది దొరకలేదన్న బాధ వాళ్ళకి ఇంకా ఉంది. బట్ ఇప్పుడు టీవీలోకి వచ్చే ఊర్లో అందరూ మీ బాబు బాగా చేస్తున్నాడు, మీ బాబు బాగా చేస్తున్నాడు అంటే ఏదైనా జాబ్ చేస్తే మా నాన్న చెప్పుకోవాలి మా ఊడు ఇచ్చేస్తున్నాడని. టీవీలో కనబడినప్పుడు మాత్రమే వాళ్ళు వచ్చి చెప్తారు మీ బాబు బాగా చేశాడని.
అదే దానికి దీనికి ఉన్న స్పెషాలిటీ. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతారు అలా చెప్పినప్పుడు ఆఫ్టర్ సక్సెస్? మా నాన్న ఇప్పుడు అంటే మా నాన్న పెద్ద నా దగ్గర ఏం పొగడ్డు ఆయన, ఎందుకంటే వీడు మళ్ళీ చెట్టెక్కేస్తాడు. ఓకే. ఇప్పటికీ ఏంట్రా ఏం చేస్తున్నావు, బాగా చేస్తున్నాను, చదువు అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు రాయి, ఏం తప్పే ఉంది అంటాడు. నేను ఈరోజు టీవీలోకి వచ్చాక ఇది బాగా చేసావు ఆయన ఇప్పుడు వచ్చి చెప్పలేదు నాకు, బహుశా చెప్పడు కూడా ఆయన. ఫస్ట్ టైం ఏమన్నా అలాగా మీరు హైదరాబాద్ వచ్చింది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏదో చదువు పర్పస్ మీద వచ్చారు. అవునవును. బట్ ఇటు ఇండస్ట్రీ అనగానే తెలిసినప్పుడు ఫస్ట్ ఏమన్నా గొడవలు అంటే ఏమైనా జరిగింది, ఏమన్నా అన్నారా? అచ్చా, మా నాన్న అంత గొడవలాగా పెద్దగా నన్ను ఏమనడం అవేం చేయడు. టీవీలో ఉన్నావా అని అంటే చేశాను నాన్న, ఇంకో నాకు ఎంత డబ్బులు వచ్చాయి, 2,000 ఇచ్చారు నాన్న అని సార్, ఓహో రెంట్ కట్టుకున్నాడు, చేస్తావు కానీ చదువు వదిలేసుకోకరా అన్నాడు అంతే. పటాస్ వచ్చిన 2 years వరకు నాన్న దృష్టిలో ఏంటంటే నేను చదువుతున్నానే, బట్ నేను ఎప్పుడో 1 year బ్యాకే వదిలేసాను. అది పర్లేదు, ఇక్కడ నేను నిలదొక్కగలను అని నాకు నేను నమ్మకం వచ్చినప్పుడు నేను అప్పుడే వదిలేసాను బ్యాంకింగ్. సో ఆయనకి అవి చెప్పలేదు, బట్ కానీ ఆయన ఏ రోజు నా మొహం మీద ఎప్పుడు అనలే.